బెంగాల్లో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు అక్కడి మహిళల రక్షణ గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు కోల్కతాలో మరొక దారుణం చోటు చేసుకుంది. ఆర్జికల్ హాస్పిటల్ ఘటన మరొక మెడికల్ స్టూడెంట్ పై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్గా తెలుస్తోంది. రాత్రి భోజనం చేసేందుకు ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళింది యువతి. అదే సమయంలో ఇద్దరిని కొందరు దుండగులు వెంబడించినట్టుగా తెలుస్తోంది. ఆ భయంతో ఆ యువకుడు ఆ యువతిని వదిలేసి పారిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ బాధితురాల్ని సమీపంలోని అడవుల్లోకి లాక్కెళ్ళినటువంటి ఆ గ్యాంగ్ దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వరుస ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆర్జికర్ కాలేజ్లో ఒక డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన మనం చూసాం. ఎంత దారుణంగా వ్యవహరించారో. ఆ తర్వాత సౌత్ కోల్కతాలో ఒక లా స్టూడెంట్ మీద జరిగినటువంటి ఘటన మనం చూసాం. ఇప్పుడు మరొకసారి ఒడిశాకు చెందినటువంటి ఒక 23 ఏళ్ల యువతి పైన, ఆ యువతి దుర్గాపూర్లో శోభాపూర్ సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే హాస్టల్లో ఉండేటువంటి ఆ యువతి తన ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళింది. భోజనం చేయడానికి నైట్ టైంలో బయటికి వెళ్తే సడన్గా వాళ్ళని ఎవరో వెంబడిస్తున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ వెంట పడుతున్నారు. వాళ్ళు పరిగెత్తు ఉన్న సమయంలో భయపడినటువంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆ యువతితో ఉన్నటువంటి మరొక యువకుడు భయపడి ఆ యువతిని వదిలేసి పారిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ యువతిని పట్టుకు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి లాక్కు వెళ్ళినటువంటి ఆ గ్యాంగ్ ఆ యువతి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ యువతికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు. మిగతా కాలేజీల నుంచి కూడా అక్కడికి భారీగా తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ యువతికి న్యాయం చేయాలని, ఈ దారుణానికి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజకీయ దుమారం సైతం రేగుతోంది. ఇప్పటికే బెంగాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని, వరుస దాడులు జరుగుతున్నాయని, రోహింగ్యాల విషయంలో ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. అట్ ది సేమ్ టైం వరుస అత్యాచార ఘటనలు కూడా అక్కడ సంచలనంగా మారుతున్నాయి. చాలా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అంటూ బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, మమత ఫెయిల్ అయ్యారంటూ చెప్తున్నారు బీజేపీ. మరోవైపు ఆ బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. మనం స్క్రీన్లో చూడొచ్చు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అక్కడ భారీగా విద్యార్థులు చేరుకొని ఆ యువతికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ యాజమాన్యం మీద కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు, మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అని. హాస్పిటల్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సైతం ఈ విషయంలో మొదలయ్యాయి. అయితే వరుస ఘటనలు జరగడం మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామంగా ఉంది. ఆర్జికర్ కాలేజీలో డాక్టర్ మీద, ఆ తర్వాత ఈ సౌత్ కోల్కతాలో ఒక లా స్టూడెంట్ మీద, ఇప్పుడు మరొకసారి ఈ శోభాపూర్ సమీపంలో ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న 23 ఏళ్ల యువతి మీద సామూహిక అత్యాచారాలు, మహిళల రక్షణ గురించి కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని కొంతమంది, ప్రభుత్వం వైఫల్య కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని మరికొంతమంది, శిక్షలు సరిగా వేయడం లేదు అందుకే ఇలాంటివి మళ్ళీ జరుగుతున్నాయని కొంతమంది, ఇలా అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో మొత్తం గందరగోళంగా మారింది. మరోవైపు రాజకీయంగా కూడా ఈ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే విద్యార్థులు సైతం రోడ్లెక్కుతున్నారు. ఆ యువతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆ యువతికి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే కోల్కతాలో ఈ ఘటనలు వరుసగా జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే వారిని గుర్తిస్తాం, ఎవరు దాడి చేశారో, ఎవరు అత్యాచారానికి పాల్పడ్డారో వారిని గుర్తిస్తామంటున్నారు.
అలాగే ఆ యువతిని వదిలేసి పారిపోయినటువంటి యువకుడిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు వెంటపడ్డారు, ఎందుకు వెంటపడ్డారు, ఎలా జరిగింది ఈ ఘటన అనే దానికి సంబంధించి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.